నవరాత్రుల్లో 5వ రోజు మనం పూజించే దేవత శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు. ఆమె ఆవిర్భావం, పూజా విధానం గురించి ఈ కథలో తెలుసుకుందాం. సంపద, ఐశ్వర్యం, శుభం, సౌభాగ్యం ఇచ్చే తల్లి అనగానే మనకు గుర్తొచ్చేది మొదటగా లక్ష్మీదేవి అమ్మవారు. ఇప్పుడు ఆమె ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. క్షీరసాగర మదనం. ఒకానొక కాలంలో రాక్షసులు, దేవతల మధ్య యుద్ధం జరిగి దేవతలు బలహీనమయ్యారు. విష్ణుమూర్తి సలహాతో దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేయాలని నిర్ణయించారు. మందర పర్వతాన్ని మదన దండగా, వాసుకిని తాడుగా పెట్టి సముద్రాన్ని మదించారు. మదనం ప్రారంభం అయ్యాక ఒక్కొక్కటిగా అనేక దివ్య వస్తువులు వెలువడాయి. వాటిలో కామధేనువు, ఉచ్చైశ్రవాసు అశ్వము, కౌస్తుభమణి, పారిజాత వృక్షం వంటి అమూల్యమైన రత్నాలు ఉన్నాయి. లక్ష్మీదేవి ఆవిర్భావం. ఆ తర్వాత సముద్రం నుంచి పద్మంపై కూర్చొని కాంతివంతంగా ప్రకాశిస్తున్న ఒక దేవత దర్శనమిచ్చింది. ఆమె శరీరం బంగారు కాంతులు వెదజల్లుతూ చేతిలో కమల పుష్పం పట్టుకుని చిరునవ్వుతో కనిపించింది. ఆమె మన శ్రీ మహాలక్ష్మీదేవి. దేవతలందరూ ఆమెను చూసి సంతోషంతో నమస్కరించారు. అమ్మవారు ప్రతి ఒక్కరికి దీవెనలిచ్చి చివరికి విష్ణుమూర్తి వక్షస్థలంలో స్థానం పొందారు. అందుకే మహాలక్ష్మి ఎప్పుడూ శ్రీమన్నారాయణుడితో కలిసే ఆరాధించబడుతుంది. మహత్యం. మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే సంపద, ఐశ్వర్యం, శుభ ఫలితాలు కలుగుతాయి. ఆమెను ఆరాధిస్తే దరిద్రం తొలగిపోతుంది. ఇల్లులో శాంతి, సౌభాగ్యం స్థిరమవుతాయి. ఆమెను శ్రీ ఐ నమః అనే మంత్రంతో పూజిస్తారు. ఈ విధంగా సముద్ర మదనం సమయంలో ఆవిర్భవించి దేవతలకు ఆశీస్సులు ఇచ్చిన తల్లే మన మహాలక్ష్మీదేవి. ఆమె కరుణతో మన జీవితాలు ధన సమృద్ధిగా, ఆనందంగా ఉండాలని ప్రార్థిద్దాం. ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యం సమర్పిస్తారు. చలువ పాయసం, పాలు బెల్లంతో చేసిన పాయసం, అరటికాయ వడలు, పాలు, వెన్న, పండ్లు ఇవి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైన నైవేద్యాలు. మహాలక్ష్మీదేవి అమ్మవారి మంత్రాలు. ఓం శ్రీ ఐ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మై నమః. ఈ మంత్రాలను 11, 21 లేదా 108 సార్లు జపిస్తే ఐశ్వర్యం ప్రసాదిస్తారు. ఇప్పుడు అమ్మవారి పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఉదయం స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి ఎరుపు పూలతో అలంకరించాలి. వెండి లేదా పసుపు గడ్డతో అమ్మవారి రూపాన్ని ప్రతిష్ఠించాలి. ధూపం, దీపం వెలిగించి ఐశ్వర్య దీపం పెట్టాలి. నైవేద్యంగా పాలు, పాయసం సమర్పించాలి. శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. చివరిగా హారతిచ్చి తీర్థ ప్రసాదం అందరికీ పంచాలి. నవరాత్రుల్లో 5వ రోజు శ్రీ మహాలక్ష్మిని పూజించడం వలన ధనం, ధాన్యం, ఐశ్వర్యం లభిస్తాయి. ఇల్లులో శాంతి, సౌభాగ్యం, సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. వ్యాపారం, ఉద్యోగం, వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది. అమ్మవారిని ఆరాధించే వారికి దరిద్రం దగ్గరికి రాదు. ఈ విధంగా నవరాత్రుల 5వ రోజు మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే సంపద, ఐశ్వర్యం, సుఖశాంతులు లభిస్తాయి. అందరికీ శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు లభిస్తాయి. ఓం శ్రీ మాత్రే నమః. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి 9 అవతారాల గురించి స్టోరీస్ అయితే చేస్తున్నాను సిరీస్ లాగా. ఈ సిరీస్ అనేది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ స్టోరీస్లో మేము ఏదైనా మిస్టేక్ చెప్పాము అని అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మేము ఆ మిస్టేక్స్ని సరి చేసుకుంటాము. ఇప్పటి వరకు వీడియో చూసారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. అలాగే షార్ట్ వీడియోస్లో వైజాగ్లో పెట్టిన అమ్మవారి విగ్రహాలు అయితే వీడియోస్ చేసి పెడుతున్నాను. వీలు కుదిరిన వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.